హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏబీ వ్లాగ్స్. చికెన్ లవర్స్ కోసం ఒక మంచి రెసిపీతో వచ్చానండి. గోంగూర చికెన్ పుల్లగా కారంగా ఈ రైనీ సీజన్కి అయితే పర్ఫెక్ట్ డిష్ అండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ముందుగా శుభ్రం చేసుకున్న 100 గ్రాముల గోంగూరని వేసుకుని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్, టొమాటో వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ముందుగా శుభ్రం చేసుకున్న 1/2 kg చికెన్ని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా ఫ్రై చేసుకున్న గోంగూరను కూడా వేసుకొని మొత్తం ఒక్కసారి కలుపుకొని ముక్కలకు బాగా పట్టేంత వరకు కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు తగినంత కారం, గరం మసాలా వేసుకుని ఒక్కసారి కలుపుకొని చికెన్ మసాలా కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకొని ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేలుతుందండి. ఆయిల్ పైకి తేలిందంటే కూర అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. గోంగూర చికెన్ రెడీ. నచ్చితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. Please do like, share and subscribe my channel. Bye.